ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము సహాయం చేయండి. 18వ వచనం. చాలా జాగ్రత్త చదువుదాం. ఒకరిని కుమారుడు మొండివాడై తిరుగుబడి వారు అతన్ని శిక్షించిన తర్వాత అతడు వారికి విధేయుడుగా కాకపోయిన ఎడల పెద్దల దగ్గర తీసుకెళ్ళాలి. మొండివాడై తిరగబడి ఉన్నాడు, మా మాట వినక త్రాగుబోతును. ఎవరిని చావగొట్టాలి? నేను అర్థమైందంటే మీకు మామూలుగా పెద్ద పాపముగా ఇప్పుడైతే మనకి తెలియదు. అంటే దేవుడు ఎందుకు అంత కఠినంగా ఉంటాడు ఆయన ఆజ్ఞల పట్ల అంటే, చూడండి ఒకసారి మనం ఒక కుమారుడు తల్లిదండ్రుల మాటకి విధేయత చూపించకుండా, మాట వినకుండా, లోబడకుండా తిరుగుబడి లోకానుసారంగా ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటే వాడిని పట్టుకుని పెద్దల దగ్గర తీసుకెళ్ళాలంట. ఒకవేళ పెద్దల దగ్గర తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ తీర్పు ఎలాగుందంటే, వాడిని మరి ఆ ఆజ్ఞ కానీ ఇప్పుడు పెడితే మరి ఎంతమంది బిడ్డలు నిజంగా బతికుంటారో నాకు తెలియదు. అంతేకాదండి, నిర్గమకాండం కూడా చదువుతాం. నిర్గమకాండంలో 21వ అధ్యాయం 15వ వచనం. నిశ్చయముగా మరణ శిక్షణ. ఈ మాటలు నా పిల్లలు కానీ చెప్తే, డాడీ మీరు న్యూ టెస్ట్మెంట్ ఎక్కువ చదవండి, ఓల్డ్ టెస్ట్మెంట్ చదవబాకండి అంటున్నారు. మరి ఆ కాలంలో అలాగ ఉండింది. దేవుని ఉగ్రత, దేవుని కింద మాటలు కూడా చదవండి. 17వ వచనము. శపించువాడు ఏదో 2 దెబ్బలు కొట్టి వదిలేయండి అని దేవుడు చెప్పుంటే ఏమో పర్లేదేమో అనుకుంటాం. కానీ అక్కడ లోబడకుండా ఉన్నవాడికి మరణ శిక్ష, రాళ్ళతో కొట్టి చంపాలి. ఇక్కడ తల్లిదండ్రుల్ని తల్లినైనను కొట్టువాడు మరణ శిక్ష అతను కలుగుతుంది. దాని తర్వాత తల్లినైనను తండ్రినైనను శపించువాడు నిశ్చయముగా మరణ శిక్ష నొందులు. ప్రియులారా, అంత కఠినంగా ఉండిందండి. అది ఒకటే కాదండి, విశ్రాంతి దినంలో కూడా అపవిత్రంగా మీరు మార్చినట్లయితే వాడు కూడా ఏం శిక్ష? మామూలు శిక్ష అంటే డైరెక్ట్ డెత్ సెంటెన్సే. డైరెక్ట్గా డెత్ సెంటెన్సే, ఇంకా సావాల్సిందే. ఇక్కడైతే 10 సంవత్సరాల తర్వాత జైల్లో పెట్టి పంపించినా కూడా పర్వాలేదు. ఇటువంటి ఆజ్ఞలు కానీ ఇప్పుడు ఉంటే ఎందుకు పెడుతున్నాడంటే ఒక మాట రాయబడి ఉంటుంది. నేను చదివిన ద్వితీయోపదేశ కాండంలో కింద మాటలు కూడా 21 కింద 21వ వచనం చదివాం కదండి. 18వ అధ్యాయము ఒకసారి 21వ వచనం. ఊరు పెద్దలందరూ అప్పుడు ఇజ్రాయెల్ అందరూ కూడా విని దేనికి ఇటువంటి కఠినమైన శిక్ష మరలా చేయకుండా ఉన్నట్లు. అంటే ఒక 2 దెబ్బలు కొట్టి పంపించేస్తే మరలా చేస్తాడు. శిక్ష ఎంత కఠినంగా ఉంటుందో అంత భయం కలుగుతుంది కదా, అంతే కదండి. శిక్ష ఎంత కఠినంగా ఉంటుందో, కొంతమంది బిడ్డల్ని 10 దెబ్బలు కొడితే అమ్మో నైనా అని పరిగెత్తుతాడు, దాడిని చూస్తేనే పరిగెత్తుతారు. కొంతమంది పర్లేదులా నెక్స్ట్ టైం చూసుకొచ్చి ఈసారి చేయబాకంటే వెంటనే మరుసటి రోజే చేస్తాడు. అంటే ఇచ్చిన శిక్షను బట్టి ఏం కలుగుతుందంట? వణుకు కలిగిపోతుంది, భయం కలుగుతుంది. ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని విషయాల్లో. మరి అంత కఠినంగా పెట్టిన ఆజ్ఞలు ఇప్పుడు ఏమైపోయింది? ఎందుకు కృపాకాలంలో దేవుడు మనల్ని దీర్ఘశాంతముతో ఇంకా కనిపెట్టుకుని ఉంటున్నాడు. మన బిడ్డలు అప్పుడు బిడ్డలంటే ఎవరు? ఇజ్రాయేల్ బిడ్డల్ని మనకి ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలమైన ఎవరండి? ఇప్పుడు మనమే. మనకి శిక్ష కానీ ఉంటే ఎంతమంది నిజంగా ఇంకా
ప్రాణంతో ఉంటాం. ఒకసారి మనం గమనించాలి, ఎందుకు ఈ మారిపోయిందా? దేవుని ఉగ్రత తక్కువైపోయిందా, లేకపోతే దేవుని కోపం తక్కువైపోయిందా, ఆజ్ఞలు మారిపోయిందా, కట్టడలు మారిపోయిందా అంటే ఒకసారి ఆలోచించాలి. అదే ఉగ్రత ఉందండి, అదే కోపము ఉంది, అదే శిక్ష ఉంది. కానీ ఎప్పుడుంది? కొంచెం లేట్ చేశాడు అంతే. దానికంటే భయంకరమైన శిక్ష అదైనా చనిపోతే ప్రాణం వెంటనే పోతుంది. కానీ ఎక్కడ తీసుకెళ్తాడంట ఇటువంటి భక్తిహీనుల్ని? నిత్య నరకంలో తీసుకెళ్ళి అక్కడ మన శరీరాలు ఏమైపోదంటే కాలుతా ఉంటుందంట. ఇంకా నిరంతరం ఇటర్నల్ కాలుతా ఉంటుంది. ఆ శిక్ష నిరంతరం ఉంటుందంట. మరి అంత కఠినమైన శిక్ష. దానికే ఈ కృపాకాలంలో చాలామంది ఏమనుకుంటున్నామంటే దేవుడి శిక్ష మరి కృపాకాలంలో ఉండదులే అండి, క్షమిస్తూ ఉంటాడు, పర్వాలేదులే, చేయలేకపోయినా మరలా చేర్చుకుంటాడులే, మరలా అంగీకరిస్తాడులే అని మనం అనుకుంటూనే ఉంటున్నాం. కానీ ఉన్న అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుని దేవుని భయముతోనూ వణుకుతోనూ మనము కొనసాగాలి. ప్రియులారా, దేవుని భయం చాలా తక్కువైపోయింది ఈ కాలంలో. దేవునికి భయపడట్లేదు. ఆయన తీర్పులకి, ఆయన ఆజ్ఞలకి, ఆయన కట్టడానికి మనము వణకాలండి. దానికి కీర్తన భాగం 2వ అధ్యాయంలో ఏం రాయబడి ఉంటుందండి? కీర్తనలు 2వ కీర్తన 11వ వచనం అనుకుంటాను. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు. అంటే ఏమి వణకాలంటే మన శరీరాలు వణకాలంట. దేవుని ఆజ్ఞలు బట్టి, ఆయన తీర్పును బట్టి, ఆయన శిక్షను బట్టి మన శరీరాలు వణికిపోవాలండి. ఎందుకంటే అంత కఠినముగా ఆయన ఉంటున్నాడు కాబట్టి. కఠినం అంటే స్ట్రిక్ట్గా ఉంటున్నాడు కాబట్టి. ఆయన మాటలు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటుందండి, మారదు. మనం అనుకుంటాం తక్కువైపోయిందేమో అనుకుంటాం, కానీ అసలు తక్కువ అవ్వలేదు, అలాగే ఉంది. ప్రియులారా, చేస్తే ఆయనకి ఇష్టపూర్వకంగా, మన మనస్సు పూర్వకంగా చేయాలి.